సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణతయై ఉన్నది. ఈరోజు క్రైస్తవ సంఘం మీద భయంకరమైన మాటలు వినబడుతున్నాయి. సంఘం అనగా దేవుని ప్రజలు, దేవుని విశ్వాసులు, దేవుని సేవకులు. ఈ క్రైస్తవ సంఘం ఈ రోజున భయంకరంగా దూషించబడుతుంది, హేళన చేయబడుతుంది, తోలనాడబడుతోంది. కారణం ఏదైనా ఆ కారణాల్లోనికి నేను వెళ్ళదలుచుకోలేదు. క్రైస్తవ సంఘము దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని సంపూర్ణత. అంటే మనల్ని బట్టి, మన ద్వారా యేసుక్రీస్తు వారి నామము ఘనపరచబడాలని దేవుడు క్రైస్తవ సంఘాన్ని భూలోకములో ఉంచారు. మనము యేసుక్రీస్తు వారికి ప్రతినిధులుగా ఈ లోకములో ఉండాలని ఆయన మనలను నిర్ణయించారు. అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సంఘముగా పిలువబడుతున్న మనము ఈ రోజున ప్రభువు నామాన్ని అవమానపరిచే విధంగా వ్యవహరించడం అనేది అత్యంత బాధాకరం, విచారకరం. ప్రపంచంలో సుమారుగా 195 దేశాలలో ఈ రోజున కొలవబడుతున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. సుమారుగా 250 కోట్ల మంది చేత పూజించబడుతున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలాంటి క్రైస్తవ సంఘముని గురించి ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటున్న వారు, సరైనటువంటి గౌరవ మర్యాద లేకుండా మాట్లాడుతున్న వారు సమాజంలో ఉన్నారు. రోజు రోజుకు క్రైస్తవ సంఘములో కూడా అలాంటి వారు కొంతమంది లేస్తున్నారు. అది విచారకరం. క్రైస్తవ సంఘం అంటే ఏమిటో బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మనం చూడబోతున్నాం. మనము ఒక సంఘముగా పిలువబడుతున్నాం కదా. సంఘమైన మనం ఎవరం? అసలు మన పరిస్థితి ఏమిటి? మన గురించి మొదట అవగాహన మనకు లేకుండా ఈ భక్తి చేసేస్తూ ఉన్నాము అంటే గురి లేని జీవితాన్ని జీవిస్తున్నట్లే లెక్క.